హైదరాబాద్ నుంచి మా పెద్దమ్మలు వస్తే ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా మురుగన్ హోటల్కి అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుందని విన్నాం అనమాట. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్స్లో చాలామంది వీడియోస్ పెడుతున్నారు కదా ఫ్రెండ్స్, మేము కూడా టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట. అసలు పార్కింగ్ ప్లేసే ఫుల్ క్రౌడ్గా ఉంది ఫ్రెండ్స్. కార్ పెట్టడానికి కూడా పార్కింగ్ అసలు సరిపోలేదు మాకైతే. చూశారు కదా, ఈ వరుసగా కార్ పార్కింగ్ అంతా కూడా ఈ హోటల్ విజిట్ చేసిన వాళ్ళే మొత్తం కూడా. దగ్గర లోపల కూడా సీట్ దొరకక మాకు హాఫ్ అన్ అవర్ దాకా పట్టేసింది ఫ్రెండ్స్. బాగా వెజ్ మీల్స్ అయితే 210 రూపాయలు ఛార్జ్ చేశారు. బట్ మనకేంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఐటమ్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. అదే కనుక మన కాకినాడ సుబ్బయ్య మెస్ చూసుకుంటే కాకినాడలో టేస్ట్ చాలా బాగుంటుంది. 30 వెరైటీస్ తాగేస్తారు అక్కడ 200 రూపీస్కి. సో ఇక్కడైతే నార్మల్గానే ఉంది ఫ్రెండ్. కాదు టేస్ట్ అయితే బాగుంది అనుకోండి. మనకి వెజ్లో మనకి పప్పు, అలాగే స్వీట్లో చక్కెర పొంగల్, సాంబార్, రసం, ములక్కాయ కూర, క్యాబేజీ ఫ్రై ఇలా నార్మల్గానే ఇచ్చారు ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వెరైటీస్ అయితే లేవు. బట్ 210 రూపాయలు అంటే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట మాకైతే. ఈ పొళ్ళు 3-4 రకాల పొళ్ళు, బంగాళదుంప ఫ్రై ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. చేపల పులుసు కూడా మా పెద్దమ్మోళ్ళు అయితే యావరేజ్ అనే చెప్పారు. మేమైతే సీ ఫుడ్ అయితే తిన్నాం ఫ్రెండ్స్. పెద్దనాన్నకి మా అన్నయ్యకి అయితే చాలా ఇష్టం అని చెప్పి సీ ఫుడ్ అయితే తిన్నారనమాట. సీ ఫుడ్ అయితే యావరేజ్గానే ఉందని చెప్పారు. పర్లేదు ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. సుబ్బయ్య మెస్తో పోల్సి ఇదంతా కాస్త ఎక్కువ అనిపించింది. కాకినాడ సుబ్బయ్య మెస్లో మనకి 250 రూపాయలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.